గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, జగన్మోహన్ రెడ్డికి రాజకీయం కోసం దేన్నైనా వాడుకుంటాడు. ఒకరోజు వాళ్ళ నాన్న చావును వాడుకున్నాడు, తర్వాత వాళ్ళ బాబాయ్ చావును వాడుకున్నాడు, తర్వాత వాళ్ళ అమ్మను వాడుకున్నాడు, వాళ్ళ చెల్లిని వాడుకున్నాడు, చివరికి మా భార్యను ఎన్ని మాటలు అన్నారని కూడా వాడుకున్నాడు. దేన్నైనా రాజకీయంగా వాడుకుంటున్నాడు. చివరికి ఎలా ఉందంటే, కనీసం అంటే ఇప్పుడు కొంతమంది అవినీతి పరులు ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, నేరగాళ్ళు ఉంటారు. ఆ నేరగాళ్ళను కూడా ఆయన రాజకీయం కోసం వాడుకుంటున్నారు. మొన్న తెనాలిలోనో ఎక్కడో గంజాయి తాగి పోలీసుల మీద అటాక్ చేస్తే వాళ్ళని పోలీసులు బహిరంగంగా శిక్షించారు. సో బహిరంగంగా శిక్షించచ్చా లేదా, పోలీస్ చట్టాలు ఒప్పుకుంటే లేదన్న దాంట్లో డిస్కషన్లో తర్వాత వెళ్దాం. కానీ వాళ్ళు తప్పు చేశారన్నది నిజం, అది ప్రజలందరూ చెప్తున్నారు, మీడియాలో కూడా వచ్చింది అది క్లియర్గా. సో వాళ్ళంతా క్లియర్గా తప్పు చేశారని తెలిసినా సరే, ఈయన దళితులను కొట్టేశారు, ముస్లింలు మైనారిటీలను కొట్టేశారు, నేను వాళ్ళని ఆదుకుంటానని చెప్పి వాళ్ళకి మీ ఓదార్పు యాత్ర కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ మనం? రాజకీయ కోణంలోనే చూడాలి. హ్మ్. ఏ విషయాన్నైనా రాజకీయం చేయగలను నేను అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు జరిగింది ప్రజలకు ఎవరికి తెలియంది ఏం కాదు. గతంలో తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. కాకపోతే పొలిటికల్ సినారియాలో మరి ఈయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు, 18 నెలలు ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అన్యాయంగా నన్ను జైల్లో పెట్టారు అనే అంశాన్ని తీసుకొని బయటకు వచ్చాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. కొంచెం కూడా వెరపు లేకుండా ఆ మాటని పొలిటికల్గా వాడుకుంటానికి బయలుదేరాడు అని అంటే ఇప్పటికీ మరి 10 సంవత్సరాలు పైన అవుతుంది అయినా కూడా బెయిల్ మీద ఆయన బయట ఉండి ఏమాత్రం సంకోచం లేకుండా తాను ఈ కేసులన్నీ తన మీద ఉన్నాయనే ఈ వెరపు కూడా లేకుండా ఆయన చాలా వరకు నీతి నిజాయితీ నిబద్ధత రాజకీయాలు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడని వీటన్నిటికి కూడా చాలా ధైర్యం కావాలండి. ఎంత మొఖాన ఉమ్మేసినా కూడా దులిపేసుకొని పోగలిగినంత నిబద్ధత కానీ ఆ మైండ్ సెట్ కానీ ఉండాలి. అలాగనే ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రాపగాండాలు కూడా మనం చూసామంటే ఆల్మోస్ట్ అలా అలాగనే ఉంటాయి. చెయ్యాల్సిందంతా వాళ్ళు చేసేస్తారు, ఎదుటి వాళ్ళు ఏదో అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, దారుణం మోసం జరిగిపోతుంది. లిస్టు చెబితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద ఏ ఏ రకాలైన దాడులు చేశాడు, ఆ దాడులన్నీ నిజమా అబద్ధమా అందరికీ తెలిసినయే. ఈవెన్ మీడియాని కూడా నొక్కేయటం కోసం ఈ చివరికి మరి మా నాన్న కుండబద్దల సుబ్బారావు మీద కూడా కేసులకు వచ్చాడా లేదా? ఏమిటి మాకు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి సంబంధం? ఆయనకి మాకేం గట్టు తగాదాలు ఉన్నాయా, పొలం తగాదాలు ఉన్నాయా, మా అసలు కనీసం ఎవరనేది ఆయనకి తెలుసా? అలాంటిది ఏం ఉండదండి. పొలిటికల్గా వాళ్ళకి ఏదన్నా నష్టం జరుగుతుందంటే వాళ్ళ మీద బురదేయటానికి, వాళ్ళ దగ్గర అధికారం ఉంటే వాళ్ళని అణిచివేయటానికి తయారైపోతారు. నిన్న మొన్న జరిగింది ఈ మైలవరంలో జోగి రమేష్ కొడుకు పెళ్ళి ఏమిటి, ఆ రిసెప్షన్కో పెళ్లికో మరి జగన్మోహన్ రెడ్డి రావటం ఏమిటి? ఆ వస్తున్న దానికి ఒక పొలిటికల్ సినారియాలో ఒక పెద్ద పొజిషన్ తీయటం ఏంటి? దాంట్లో ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే ఆ సైకిల్ని ఆ పిల్లాడి దగ్గర నుంచి లాక్కొచ్చి గాల్లో గిరగిర 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 తిప్పి ఎత్తి నేలకేసి కొట్టి ఎగిరెగిరి తొక్కి ఇవన్నీ చేసి ఈ రోజుకి ఏ దానికి ముందు టీడీపీ పార్టీ వాళ్ళు ఫ్యాన్ రెక్కలు విరిచేయలేదా, ఫ్యాన్లు పట్టుకొని తిరగలేదా అని మాట్లాడతారు. టీడీపీ వాళ్ళు ఏమన్నా పొసెషన్ తీసుకొని ఒక మంద ఊరి మీద పడి తిరుగుతా ఇళ్లల్లో దూరి ఉన్న ఫ్యాన్లు పెక్కొచ్చారా అండి? వీళ్ళు ఒక చిన్న పిల్లాడి దగ్గర సైకిల్ లాక్కొచ్చారు, లాక్కొచ్చి ఎత్తి నేలకేసి కొట్టారు. ఆ పిల్లాడు గగ్గోలు పెట్టి ఏడుస్తా తీసుకొని పోబోతున్నా వాడిని ఏడ్చి పక్కనేసి దాన్ని ఎగిరెగిరి తొక్కారు. ఎవడెరగొట్టమన్నాడు సైకిల్? సైకిల్ గుర్తయితే ఇక దాన్ని ఎరగొట్టేస్తారా? అసలు ఫ్యాన్ రెక్కలు విరిచింది ఎవరు? ఓటు అనే ఆయుధంతో ఓటర్ విరిచేశాడు. 11 సీట్లకు పరిమితం చేశారు. సిగ్గు లేకుండా ఇంకా బజార్ల బండి తిరుగుతున్నారు ఈ రోజుకి కూడా. ఇక ఏదైనా ఒక అంశం దొరికింది అని అనుకుంటే ఇప్పుడు తెనాలి ఇష్యూనే చూస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడో వెళ్ళడో, అసలు యాక్చువల్గా వెళ్ళకూడదు.
వెళ్ళటానికి వాళ్ళు ఏమన్నా గాంధేయవాదులా? వాళ్ళని ఏమన్నా బ్రిటిష్ వాళ్ళలాగా వీళ్ళు జైల్లో పెట్టి ఎరగొట్టుడు కొట్టారా? ఆల్రెడీ ఒక్కొక్కటి మీద 9 కేసులు 10 కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ కానిస్టేబుల్ మీద దాడి యత్నం చేశారు. అందరూ తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు అందరూ వాళ్ళు కానిస్టేబుల్ మీదకే దాడికి తెగబడ్డారంటే రేపు చూడండి ఇళ్లల్లో దూరి ఆడవాళ్ళ మెళ్ళల్లో బంగారం దొబ్బుకుపోతారండి. అలా అలా చేసిన వాళ్ళందరికీ కరెక్ట్ ట్రీట్మెంటే ఇచ్చారు. అలా చేసిన వాళ్ళు దళితులు కాబట్టి ఏం అనకూడదని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు సార్. అవునండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే ఒక బస్సులోకి నరసరావుపేటలో ఒక న- ఇద్దరు దుండగులు ఎక్కి పెట్రోల్ డబ్బాలు తీసుకొని వెళ్ళి అందులో వాళ్ళకి ఏం దొరకలేదన్న ఆక్రోశంతో వాటిని పోసి నిప్పేశారు. దాన్ని మసిబూసి మారేడుకాయ చేయడానికి తొందరలో జరిగిందనో దాంట్లో జరిగిందనో వాళ్ళకి వేసిన శిక్షను కూడా ఉరి శిక్షను కూడా రద్దు చేసి ఆ తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్షకు మార్చారు. కేవలం దళితులు అనే పేరుతోటి. అక్కడ దళితులు అనే దానికి చూసుకోవాలన్నా ఆ బస్సులో తగలబడిపోయిన పదుల సంఖ్యలో ఉన్న ప్యాసింజర్ల సంగతి చూసుకోవాలన్నా అందరూ నిద్రపోతున్న సమయంలో వాళ్ళు ఎందుకు ఎక్కింది? నరసరావుపేటలో ఎక్కి ఊరు చివరికి రాగానే ఆపి బస్సుని ఆపి మేము పెట్రోల్ని బస్సు నిండా పోసి నిప్పేస్తాం, మర్యాదగా మాకు మీ దగ్గర ఉన్న డబ్బులు మెళ్ళల్లో ఉన్న బంగారం ఇవ్వండి అని వాళ్ళు గోల చేస్తే అక్కడ డ్రైవర్ కొంచెం మరి పెనుగులాడాడు. ఏం జరిగిందో దాంట్లో వాడు అగ్గిపుల్లగేసి నిప్పేశాడు. బస్సులో మలమల మాడిపోయి చచ్చిపోయారు ప్యాసింజర్లు. ఇక దీనికేను దళితుడికి ఇది తీసుకొచ్చి పెట్టగలమా వాళ్ళు చేసిన పనికి? అలాగనే వీళ్ళు కూడా ఏంటి, ఒక్కొక్కళ్ళు గంజాయి దాగి లేకపోతే అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ రోడ్లలో ఈ రోజున ఒక ఫుటేజ్ కూడా ఒకటి బయటకు వచ్చింది. రోడ్లు అలా పోతా వాడే వచ్చి అక్కడున్న ఒక స్కూటర్ను గుద్దేసి ఆ స్కూటరిస్ట్ని వీళ్ళు దాడి చేసి వాడిని ఎలా పడితే అలా కొట్టేస్తా ఉన్నారు. అలాంటి బ్యాచ్ వీళ్ళందరూ. వీళ్ళకి ఇలా కాకపోతే ఇంకెలా చెప్పాలి బుద్ధి? కాకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, జరిగిన అన్ని సంఘటనలు ఇలాగనే చేస్తున్నారా, పోలీసుల మీద కూడా వస్తాయి, మరి వాళ్ళ మీద కూడా కేసు పడిద్ది. ఇప్పుడు వాళ్ళకైతే జనాలు మద్దతుగా నిలబడుతున్నారు కానీ ఇప్పుడు ఈ ముగ్గురికి జగన్మోహన్ రెడ్డే మద్దతుగా నిలబడటానికి వస్తుంది, దళితులు మైనార్టీలు అని ఇదే పేరుతోటి. ఈ కార్డులు ఎంతకాలం వాడి ఇంకా రాజకీయాలు చేద్దామనే ఉద్దేశం ఉంది జగన్మోహన్ రెడ్డికి? తెలియదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు దీనికి కూడా తెగబడుతున్నారు. అతనికి ఏదో కొంచెం కష్టం వచ్చిందండి, ఆ కష్టాన్ని తట్టుకోలేక అతను వేరే ఏ పని చేత కాదు, అతను కేవలం దొంగతనం మాత్రమే తెలుసు, అందుకని ఇళ్లల్లో పడి ఆడవాళ్ళ మెళ్ళల్లో బంగారు గొలుసు తెంపుకొని వెళ్ళిపోయాడు, ఈ మాత్రం దానికి ఎంత పెద్ద పంచాయతీ చేస్తున్నారే అని అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ చేస్తుంది కూడా అలానే ఉంది. ఇప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళేది కూడా ఏమి, వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. ఇంకా కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వాళ్ళని ఏం చేయకుండా అలాగనే తాత్సారం చేస్తున్నారు. అదేమంటే కక్ష సాధింపు చేస్తా ఉన్నారు అని ఒక పేరు వచ్చింది మనకి, ఎవరిని ఏం చేయబాకండి అని. మొన్న మైలవరంలో జరిగిన దాంట్లో కూడా పిల్లాడి దగ్గర సైకిల్ లాక్కొని ఎరగొట్టిన దానికి ఇంకా కేసు పెట్టలేదు. అసలు యాక్చువల్గా అయితే పోలీసులు సుమోటోగా కేసు పెట్టి ఆ వీడియోలో ఉన్న పర్సన్స్ మొత్తం ఐడెంటిఫై తీసుకొచ్చి ఇక్కడ ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టొద్దు, వాళ్ళందరికీ వాళ్ళందరి మీద సుమోటోగా కేసులు కట్టొద్దు. ఇందులో ఏమేం కేసులు? లాక్కొచ్చారు దౌర్జన్యం, పిల్లాడు సైకిల్ లాక్కొని వచ్చారు అది దొంగతనం, ఆ తరువాత ఆ పిల్లవాడు ఎంత బతిమలాడుతున్నా దాన్ని ఎరగొట్టి నాశనం చేశారు, మిస్చిఫ్. ఇంకా చిన్న పిల్లవాడు, ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్న సైకిల్ నాక్కొచ్చారు అని అనుకుంటే వీళ్ళు ఏంటిది ఇది? ఇంకా జువైనల్ యాక్ట్స్ కూడా ఇందులో జువైనల్కి ఉన్న వాళ్ళకున్న ఈ దీన్ని కూడా అట్రాక్ట్ అవుతాయి. ఇందులో చిన్నపిల్లాడి మీద అత్యాచారం దాకా వెళ్ళొచ్చు దీంట్లో ఏమన్నా ఉంటే గనక. దీన్ని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆ పిల్లోడికి సైకిల్ కొనిపెట్టేసి పొలిటికల్గా వాడుకుందామని ట్రై చేస్తున్నారు వీళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేస్తున్నాడో వీళ్ళు దానికి ప్రతిగా అలాంటి పనే చేస్తున్నారు.
ఎవరి మీద కేసు పెట్టినా మీరు కక్ష సాధింపు అంటారు అని అనుకుంటే ఎవరి మీద పెట్టలేరండి కేసు. దొంగతనం చేసినోడి మీద పెట్టలేరు, లూటీ చేసినోడి మీద పెట్టలేరు, దౌర్జన్యం చేసినోడి మీద పెట్టలేరు, డెకాయిటరీ చేసిన వాళ్ళు కూడా మీద కూడా పెట్టలేరు. చట్టం తన పని తాను చేసుకుని పోవాలి. ఆ పని చేయకుండా మీరు కూడా వేరే పని చేస్తా ఉన్నారు. పిల్లాడికి సైకిల్ కొనిపెట్టి వీడియోలు తీసి వీళ్ళు కూడా రిలీజ్ చేస్తానే ఉన్నారు. ఇది కాదు కదా చెయ్యాల్సింది. సుమోటోగానైనా వాళ్ళ మీద కేసు పెట్టాలా? పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తాడు. వస్తే రానివ్వండి, వస్తే ఏం చేస్తారు? అలాగని ఇప్పుడు ఈ దీన్ని ఇలానే ఈ సిస్టమ్ని ఇలాగనే నడుపుకుంటూ పోదామా మనం? పోలేం కదా. పెట్టాల్సిన చోట కేసు పెట్టాలి. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. ఇది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. కొట్టాల్సిన చోట కొట్టాలి, పెట్టాల్సిన చోట పెట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటా మనకు సంబంధం లేదు అని పనిచేయాలి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా. రాజకీయాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు, బట్ జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయం చేయడానికే నేను బతుకుతున్నాను అన్నట్టు ప్రతి దాన్ని నీచమైన కోణంలో కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అనమాట. సో డెఫినెట్గా మాత్రం ఇది ఖండించాలి. అదే మీరు అన్నట్టు తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని, కూటమి ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల లిమిటేషన్స్ పెట్టుకోవాలి. బట్ దీని మీద మాత్రం డెఫినెట్గా కన్సర్న్స్ రైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి దాంట్లో కొంచెం గట్టిగా ప్రజల నుంచి కనుక వ్యతిరేకత వస్తే ఉన్న మారతారేమో కానీ అదర్వైజ్ ఈ పొలిటికల్లో చూస్తూనే ఉన్నాగా. మీరు మొన్న అంటున్నట్టు అక్కడ పెళ్లికి వెళ్తున్నప్పుడు ఒక 100 మందిని వేసుకెళ్ళాడు. అలాగే రేపు దీనికి వెళ్ళేటప్పుడు కూడా ఒక 1000 మందిని వేసుకెళ్తాడు. జగన్ సీఎం, జగన్ సీఎం అని చెప్తా ఉంటారు. ఈ ఆ ఫ్లోలో వెళ్తా ఉంటాయి. ఈ అంతా కూడా మనకి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఇలాంటివి చూస్తూనే ఉంటామేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.